మహాభారతం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి సందేహం, శ్రీకృష్ణుడు పాండవ పక్షపాత లేకపోతే ధర్మ పక్షపాత అని. బాగుందమ్మా. పక్షపాతము పక్షవాతము రెండు కూడా కొంచెం దగ్గర పదాలు. పక్షవాతం అంటే ఇక శరీర అవయవాలు ఏదో ఒక అవయవం పని చేయకపోవటం. పక్షపాతంలో కూడా వచ్చినటువంటి చిక్కదే. పక్షము అంటే రెక్కమ్మ, పాతము అంటే విరగటం. ఇప్పుడు రెండు రెక్కలు ఉంటే పక్షి ఎగురుతుంటుంది. ఒక పక్షం ఒక రెక్క విరిగిందనుకోండి, అది ఒక పక్కకే వాలి ఉంటుంది, ఇంక ఎగరటం అంటూ ఏమి ఉండదు. ఏ పక్కకి ఉంటే ఆ పక్కకే వాలిపోయి ఉంటాం. అందువల్ల అది పక్షపాతం. ఒక పక్షం వైపే వాడు విరిగిపోయి ఉంటాడు, ఇంకోవైపు వాడు ఉండడు అని అంత గొప్ప అర్థం వచ్చేటట్లుగా పక్షపాతము అన్నారు. అయితే శ్రీకృష్ణ భగవానుడు కృష్ణం వందే జగద్గురుం, ఆ మహానుభావుడు ధర్మపక్షపాత పాండవ పక్షపాత. మామూలుగా మనం ఆలోచిస్తే పాండవులకి సహాయం చేసినట్లుగా మనకు అనిపిస్తుంది శ్రీకృష్ణుడు. కానీ ఆయన పాండవ పక్షపాతి కాడు, ధర్మపక్షపాతి. ఎట్లా అండి? నిజంగా పాండవులు పక్షపాతం అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఒకరి మీద మనకు అభిమానం కనుక ఉంటే వాడు ఏం చేసినా సరే మనకు కప్పిపుచ్చేస్తుంటాడు. చిన్నపిల్లాడు ఊరికో ఏదో తెలియక చేసాడులే అని వాడు ఏం చేసినా సరే వీడు సమర్థించేసేస్తాడు. ఏదోలేండి మా వాళ్ళేండి. మళ్ళీ ఇంకొకరి గురించి చెప్పడు. తను ఎవరికి అయితే ఇష్టమో, ఎవరంటే తనకిష్టమో వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళ ఏందో ఉండే పక్షపాతం. మరి పాండవులు కష్టాల్లో కొన్ని పడ్డారు, అప్పుడు శ్రీకృష్ణుడు సహాయం చేయలే. ద్రౌపది నిండు సభలో అంత కష్టం, ఏ స్త్రీమూర్తికి రానటువంటి కష్టం పడి ఎంతో బాధపడింది. చివరికి నామం జపించినప్పుడు అప్పుడు మాత్రమే వచ్చాడు. నిజానికి ఆయన పాండవ పక్షపాతి అయితే అంత కష్టం ద్రౌపదికి పెట్టాలా? ముందుగానే వచ్చి రక్షణ చేయొచ్చు కదా. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. నిజంగా పాండవుల మీద అంత ప్రేమ ఉంటే. అట్లాగే అభిమన్యుడిని అర్జునుడికి చాలా ఇష్టమైనటువంటి వాడు. అభిమన్యుడు ఆ యుద్ధరంగంలో మరణించాడు. ఆ మరణించేటువంటి సమయంలో అర్జునుడిని వేరే చోటికి యుద్ధానికి తీసుకెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు. మరి ఈ నిజంగా పాండవ పక్షపాత అయితే అభిమన్యుడంతటి వీరుణ్ణి సంహరింపబడటానికి గల కారణాల్లో తాను కూడా ఒకటిగా మారటం చరిత్రలో ప్రసిద్ధి. అలా ఎందుకు జరిగింది? పాండవ పక్షపాతి కాదు, ధర్మపక్షపాతి. ఎందుకనంటే అభిమన్యుడు గనక ప్రాణాలతో గనక ఉంటే ఇంకా కొద్ది కాలం, మహాభారత విమర్శనం చేసిన వాళ్ళు చెప్పారు, అతను తిరుగులేనటువంటి అహంకారి కింద మారేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల ఎక్కడికక్కడ ఎవడికి ఎప్పుడు ఏ రకంగా అహంకారం తల దించాలో, వాడికి ఎక్కడ చరిత్ర ముగింపు పాఠం పెట్టాలో శ్రీకృష్ణ భగవానుడికి తెలుసు. ధర్మం ఎలా స్థాపించాలో ఆయనకి తెలుసు. అందువల్ల అభిమన్యుడి యొక్క ఆ మరణానికి తెలియకుండా పరోక్షంగా తాను కూడా సహాయపడ్డాడు, ధర్మపక్షపాతి. అట్లాగే దుర్యోధనుడు, నిజంగా అర్జునుడు ఇద్దరు కూడా బంధువులే. పాండవులు బంధువులే, కౌరవులు బంధువులే. మొట్టమొదట వచ్చి అడిగినటువంటి వాడు మహానుభావుడు దుర్యోధనుడు అడిగాడు, అయ్యా నాకు నువ్వు మా పక్షాన ఉండండి అని చెప్పి. నేను నీ పక్షాన ఉండను అన్నాడు. నిజంగా ఆయన పక్షం గనక ఉంటే చాలా గొప్ప సౌకర్యాలు లభించేవి. కానీ ధర్మపక్షపాతి. పాండవులు దగ్గర ధర్మం ఉంది కాబట్టి ధర్మాన్ని నేను అభిమానిస్తాను అని చెప్పాడు. కాబట్టి పాండవ పక్షపాతి కింద ఉండలేదు, ఎప్పుడు ధర్మపక్షపాతి కిందే ఉన్నాడు. కాబట్టి ఆయన చరిత్ర మొత్తం భారతంలో ఈ రకంగా మనం అన్వేషణ చేస్తే అన్ని చోట్ల కూడా ధర్మానికి నిలబడ్డాడు. కానీ ఆధారంగా పాండవుల వైపు మాత్రం నిలబడలేదు. కానీ మనం దూరం నుంచి చూస్తే మాత్రం పాండవుల వైపు నిలబడ్డట్టుగా మనకి అనిపిస్తుంది.